వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారారని బారాస అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఖండించారు. కమ్యూనిస్టులను విమర్శించే నైతిక హక్కు కేసీఆర్కు లేదన్నారు. కేసీఆర్ బీజేపీకి భయపడుతున్నారా లేక మోదీకి భయపడుతున్నారా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో భాజపాకు లాభం చేకూర్చేలా కేసీఆర్ వ్యవహరించలేదా? భాజపా పట్ల బారాస వైఖరేంటో స్పష్టంగా ప్రకటించాలని జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు తన ఆఫీస్లో మీటింగ్ పెట్టి కమ్యూనిస్టులు పోరాటాలు చేయట్లేదు అని చెప్పి విమర్శ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టాక పేదలకి ఇళ్ల స్థలాలు కావాలని వేలాది మందిని సమీకరించి ఈ రాష్ట్రంలో పోరాటాలు నడిపిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. అది ఇప్పటికీ దాదాపు 69 కేంద్రాలలో భూ పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. ఆ భూ పోరాటంలో సుమారు దాదాపు ఒక 45,000 మందికి ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేస్తున్నటువంటి స్థితి ఉంది. అంటే భూ పోరాటాలు మేమే నడుపుతా ఉన్నాం. అంతేకాదు, మూసి సుందరీకరణ పేరుతోటి ప్రభుత్వం దాదాపు మూసికి ఇరువైపులా 50 మీటర్ల వరకు ఉన్న ఇళ్లను కూల్చేయాలని లేదా భూమి సేకరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపినటువంటిది. ముఖ్యంగా ఈ మూసి పొడుగుత హైదరాబాదు కేంద్రంగా జరిగినటువంటి ఉద్యమాన్ని సిపిఎం పార్టీ నడిపింది. ఆ రకంగా పోరాటం చేయడంతో పాటు మొట్టమొదటిసారిగా ప్రజాభవన్ ముట్టడించినటువంటి చరిత్ర కూడా సిపిఎం పార్టీకే ఉంది. ఆ రకమైన పోరాటాలు సిపిఎం పార్టీనే చేస్తాం. ఇదే కాకుండా ఆశా వర్కర్లకి, అంగన్వాడీ వర్కర్లకి, మున్సిపల్ వర్కర్లకి వేతనాలు పెరుగుదల కావాలని చెప్పి వాళ్ళ వేతనాల కోసం ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తున్నటువంటిది సిపిఎం పార్టీ మాత్రమే. అలాగే కార్మికులకి కనీస వేతనాల చట్టం కావాలి అని చెప్పి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసినటువంటిది కూడా సిపిఎం పార్టీ మాత్రమే. అంటే ఇవన్నీ పోరాటాలు సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. అలాగే ఇప్పటికీ మిర్చి ధర గిట్టుబాటు ధర కావట్లేదని అంటే మొత్తం మార్కెట్ యార్డ్లను సందర్శిస్తూ మిర్చి రైతులకు అండగా నిలబడి ఆ ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటిది సిపిఎం పార్టీ. అలాగే రైతాంగానికి రైతు ఏదైతే రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో కూడా అర్హులైనటువంటి రైతులందరికీ రుణమాఫీ జరగాలి అని చెప్పేసి పోరాటం చేసినటువంటిది సిపిఎం పార్టీ. కాబట్టి ఇలాంటి పోరాటాలన్నీ కూడా సిపిఎం పార్టీ చేస్తూ ఉంది. కానీ కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? కేంద్రంలో బీజేపీ ఉంది. దాదాపు తాను అధికారంలో ఉన్నంత కాలము రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఉంటే, కార్మిక లేబర్ చట్టాలను తీసుకొచ్చి ప్రజల మీద బలవంతంగా రుద్దుతూ ఉంటే, 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి మొత్తము రైతాంగాన్ని దెబ్బతీస్తూ ఉంటే, ఏ రోజు కేంద్ర ప్రభుత్వం మీద కేసీఆర్ ఫైట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి చాలా అన్యాయం చేస్తూ ఉంది. అలాగే కార్మికులకు అన్యాయం చేస్తూ ఉంది. సంక్షేమ బడ్జెట్ను తగ్గించింది. అలాగే కార్మికులకు బడ్జెట్ను తగ్గించింది. ఉపాధి హామీకి సంబంధించినటువంటి బడ్జెట్ను తగ్గించింది. అలాగే మన దగ్గర ఉన్నటువంటి కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇలాంటివి అనేక అన్యాయాలు జరుగుతూ ఉంది. అలాగే మనం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కానీ లేదంటే కాజిపేట కోచ్ ఫ్యాక్టరీకి కానీ ఇలాంటి అనేక వాగ్దానాలు ఏవైతే మనకి విభజన చట్టాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కూడా ఏనాడు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే మీరు బీజేపీ మీద ఫైట్ చేయడం మీకు చేత కాదు. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ మీద కూడా మీరు ఫైట్ చేస్తలేరు. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా మీరు ఫైట్ చేస్తున్నదే లేదు. మీరు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అందుకనే మీరు సిపిఎం పార్టీ కానీ ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటం చేయలేదని చేసేటువంటి విమర్శ అర్ధరహితమైంది. మీరు సమస్యల మీద రండి. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మతోన్మాదం చాలా తీవ్రంగా పెరుగుతూ ఉంది. మతోన్మాదానికి వ్యతిరేకంగా అందరం కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేద్దాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏమైనా చేస్తే వాటి మీద కూడా పోరాటం చేయడానికి సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది.
అందుకనే కమ్యూనిస్టుల పైన ఏదో నింద మోపి మీ చాతగాంతనాన్ని ప్రజల ఇక్కడ కమ్యూనిస్టుల మీద నెట్టడం కోసం ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కేసీఆర్ గారికి చెప్పదలుచుకున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలపై సిపిఎం పార్టీ కమ్యూనిస్టులు నిరంతరం పోరాటాలు నిర్వహిస్తుంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్కు తొత్తులుగా మారారనేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ వ్యాఖ్యానించడాన్ని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. కమ్యూనిస్టుల గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని చెప్పి కేసీఆర్ని హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా అణగారినటువంటి తరగతులకు వ్యతిరేకంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు లేకుండా మొత్తం సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేసేటటువంటి పద్ధతిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడితే ఎందుకు కేసీఆర్ మాట్లాడడం లేదు? ఎందుకు బీఆర్ఎస్ ఆందోళన పోరాటాలు చేయడం లేదు? ఎందుకు పెద్ద ఎత్తున ప్రజా సమస్యల మీద కదిలించడం లేదు? ఆ రకంగా వ్యవహరించడం లేదంటే బీజేపీకి బీఆర్ఎస్ తొత్తుగా వ్యవహరిస్తున్నట్టేనా? మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ తన ఓట్లు తనకు వేసుకోకుండా అత్యధిక భాగం ఓట్లు బీజేపీకి పోయి బీజేపీ బలపడడానికి, సీట్లు పెరగడానికి సహకరించినటువంటి వైఖరి కేసీఆర్ తీసుకోవడం జరిగింది. అలాంటి వైఖరి వల్ల బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్నట్టే కదా. రాష్ట్ర ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నా మాట్లాడకపోవడం, ఫామ్ హౌస్కే పరిమితం కావడం అంటే బీజేపీకి భయపడుతున్నాడా? మోడీకి భయపడుతున్నాడా? అలాంటి పోరాటాలకు సన్నద్ధం కావడం లేదా? ఆ విషయం మీద బీఆర్ఎస్ స్పష్టంగా ప్రకటించాలి. దేశంలో లౌకిక శక్తులంతా కూడా మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుతుంటే అందులో కలిసి రావడం లేదు. రాజ్యాంగ హక్కుల్ని నిర్వీర్యం చేస్తుంటే వాటి గురించి మాట్లాడడం లేదు. రిజర్వేషన్స్ నిరుపయోగంగా మారుస్తుంటే ఆ అంశాలు కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడడం లేదు. రాష్ట్రాల హక్కులు హరించి వేస్తుంటే ఆ విషయంలో ఒక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీ, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ మాట్లాడడం లేదు. అలాంటి మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా లౌకిక పార్టీగా వ్యవహరించాల్సినటువంటి పద్ధతిలో వ్యవహరించకపోవడం అనేటటువంటిది దాని పట్ల స్పష్టత ఇవ్వాలి. అందుకే బీఆర్ఎస్ బీజేపీ పట్ల తన వైఖరి ఏంటో స్పష్టంగా ప్రకటించాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కూడా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతుంది, ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది, ఇచ్చిన హామీలు అమలు జరిగే దాంట్లో వైఫల్యాలు కనబడుతున్నాయి. రేపు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లోనైనా వాటిని పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తూ సిపిఎం పార్టీ, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ విషయం ఇంతటి పెద్ద సమస్యలు జరుగుతుంటే కేసీఆర్ మాత్రం ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడై ఉండి ఆ ఫామ్ హౌస్కి పరిమితమై ఉన్నాడు, బయటికి రావడం లేదు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కూడా పాల్గొనడం లేదు. ఈ రకమైనటువంటి అవకాశవాద రాజకీయాలు అనుసరిస్తున్నటువంటి కేసీఆర్ తన విధానాల్ని మార్చుకొని ప్రజా సమస్యల మీద పోరాటంలో పోరాడేందుకు సన్నద్ధం కావాలి. ముఖ్యంగా బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా లౌకిక శక్తులతో కలిసి వచ్చేటటువంటి పోరాటాల పట్ల స్పష్టత ఇచ్చి పాల్గొనకపోతే బీఆర్ఎస్ మెల్లగా రాష్ట్రంలో అంతరించిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.